Attention please. సుందర కశ్మీరం మళ్లీ తలడిల్లుతోంది పెహల్గాం కర్కశ దాడితో. 28 నిండు ప్రాణాలను పొట్టన పెట్టుకున్న విచ్ఛిన్న శక్తులపై ఉక్కుపాదం మోపాలని ఉద్ఘోషిస్తోంది యావత్ భారతావని ముక్తకంఠంతో. దశాబ్దాలుగా జ్ఞాతి ద్వేషంతో రగిలిపోతున్న పొరుగుదేశం పాకిస్తాన్ తన గొయ్యి తానే తవ్వుకుంది. జమ్మూ కశ్మీర్లోని పెహల్గాం పర్యాటక ప్రాంతం ఒక్కటే కాదు నెత్తురోడింది. సేద తీరడానికి అక్కడికి వెళ్లిన టూరిస్టుల్లో మగవారిని వేరు చేసి మతమేమిటో ఆరా తీసి ప్యాంట్లు ఊడదీసి ముస్లిమేతరులు అవునో కాదో నిర్ధారించుకుని వారిని క్రూరంగా చంపేసిన వైనం బహిర్గతమయ్యాక ఆసేతు హిమాచలం హైందవ సమాజం నయనాల వెంట రుధిరధారలు వర్షిస్తున్నాయి. మతం పేరిట పాక్ అనుయాయ పైశాచిక ముఠాలు సాగించిన ఉగ్రదాడి దారుణం, అమానుషం. మహాఘోరంతో తమకు అణుమాత్రం సంబంధం, ప్రమేయం లేదని పాక్ ఎంతగా గొంతు చించుకుంటున్నా ఇస్లామాబాద్ కురచబుద్ధులు తెలియనిదా సభ్య సమాజం. టెర్రరిస్టులను వెంటాడి వాళ్ల వెన్ను విరుస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హుంకరించారు. ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతామని అఖిలపక్ష నేతలకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. పాకిస్తాన్కు టెర్రరిస్టు ఘాతుకాలకు వ్యతిరేకంగా నిరసనలు, కొవ్వొత్తుల ర్యాలీల నేపథ్యంలో భారత్ ఎదురుదాడి మొదలైంది. రెండు దేశాల మధ్య అత్యంత కీలకమైన సిమ్లా ఒప్పందాన్ని నిలిపేస్తున్నట్లు ఇండియా ప్రకటించింది. పాకిస్తాన్కు అన్ని రకాల వీసా సేవలు నిలిచిపోయాయి. ఇప్పటికే జీవన ప్రమాణాలు కుంగి పాక్ పౌర సమాజం, ఆర్థిక సంక్షోభం పెచ్చిమీరి అక్కడి ఎకానమీ కింది మీదులవుతున్నాయి. భారత్తో ద్వైపాక్షిక బాంధవ్యం బీటలు వారిన ప్రస్తుత తరుణంలో ఇతరత్రా క్లేశాలు, కడగండ్లు పాక్ను చుట్టుముట్టడం తప్పదు. సింధు జలాల ఒడంబడికను స్తంభింపజేస్తున్నామన్న ఇండియా ప్రకటన పాకిస్తాన్కు పిడుగుపాటులా పరిణమించింది. సింధు జలాల నిలిపివేత యుద్ధం ప్రకటించడం లాంటిదేనని పాక్ గుర్రుమంటోంది. అది ఇస్లామాబాద్ స్వయంకృతం. అవును, ఉగ్రదాడిలో అమాయకుల ప్రాణాలు తోడేస్తే యుద్ధం కాకపోతే ముద్దు చేస్తారా? నీరు, నెత్తురు కలిసి ప్రవహించడం కుదరదని పాకిస్తాన్కు ఇప్పటికైనా అనుభవపూర్వకంగా బోధపడాలి. అది ఒక్కటే కాదు, రెండు దేశాల మధ్య సత్సంబంధాలు చెడిన వాతావరణంలో కరాచీ, లాహోర్, ముల్తాన్ నగరాల వంటివి అంధకారంలో విలపించక తప్పదంటున్నారు. పాకిస్తాన్కు ఇప్పటికైనా తలకెక్కిందో లేదో గానీ అక్కడ ప్రవహించే నదులన్నీ భారత భూభాగంలో పుట్టినవే. అంటే ఇండియా బిగబడితే పాక్ గొంతెండిపోవాల్సిందే. అసలు ప్రధాని మోదీ సౌదీ పర్యటనలో ఉండగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇండియా సందర్శిస్తుండగా చోటు చేసుకున్న పెహల్గాం భయానక దాడిని వెన్నంటి కొన్ని అంచనాలు వెల్లువెత్తాయి. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం ముగిసిన వెంటనే అణుదాడికి లేదా సర్జికల్ స్ట్రైక్స్కు ఇండియా పచ్చజెండా ఊపుతుందన్న విశ్లేషణలు వెలువడ్డాయి. ప్రపంచ దేశాల నుంచి మద్దతు వ్యక్తమవుతున్న దశలో ఇండియా తొందరపాటు చర్యలకు దిగకుండా పాక్ మెడ చుట్టూ క్రమేపీ ఉచ్చు బిగిస్తోంది. అందులో భాగమే నీరు, విద్యుత్ అనే జీవనాడుల్ని మెలితిప్పే పథక రచన. పాకిస్తాన్ లేదు కాదని బొకాయిస్తున్న పెహల్గాంలో నెత్తిటేళ్లు పారించిన ఆయుధాలు పాక్ సైన్యానివేనని, ఉగ్రవాదులు వినియోగించిన వాకీటాకీలు అక్కడి మిలిటరీవేనని ఇప్పటికే రుజువులు దొరికాయి. పాకిస్తాన్ కేంద్రస్థలిగా ఉగ్ర కార్యకలాపాలకు తెగబడుతున్న లష్కరే తొయిబా అనుబంధ విభాగం ద రెసిస్టెన్స్ ఫ్రంట్ పెహల్గాం ముష్కరదాడి తన పనినని నిర్లజ్జగా ప్రకటించుకుంది. ఈసారి అమర్నాథ్ యాత్రకు పెద్ద ఎత్తున భక్తులు తమ పేర్లు నమోదు చేయించుకున్నారన్న సమాచారం ఆధారంగా సైనిక దుస్తుల్లోని 5 టెర్రరిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏం చేయాలి? ఉగ్రవాదం అనే విషసర్పానికి పాలు పోస్తున్న చేతుల్ని విరిచేయాలి. పెహల్గాం ఉగ్రదాడిపై వివిధ దేశాల నాయకులు సంతాపాలు వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టి ఉగ్రవాద వ్యతిరేక పోరాటానికి కోరలు తొడిగే చొరవ నేడు ప్రాణావసరం. బహుశా ఆ దృష్టితోనే కావచ్చు బీహార్లో పర్యటిస్తూ ప్రధాని మోదీ ఆంగ్లంలో ప్రసంగించారు. టుడే ఫ్రమ్ ద సాయిల్ ఆఫ్ బిహార్ I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. We will pursue them
to the ends of the earth. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. Every effort will be made to ensure that justice is done. The entire nation is firm in this resolve. Everyone who believes in humanity is with us. I thank the people of various countries and their leaders who have stood with us in these times. ఎవరు అవునన్నా కాదన్నా పాక్ చేతులకు మకిలింటిందన్న యథార్థాన్ని ప్రపంచ దేశాలన్నీ గమనిస్తున్నాయి. ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయమిస్తున్న వారు ఎవరెంతటి వారైనా ఎంత మాత్రం ఉపేక్షించేది లేదన్న మునుపటి ఘనతర తీర్మానాలకు ఇకనైనా ప్రాణం పోయాల్సిన తరుణం ఆసన్నమైంది. మైనారిటీ ముఖ్య నేత అసదుద్దీన్ ఒవైసీ చెప్పినట్లు దేశం నెత్తిన కూర్చున్న సైతాన్ భరతం పట్టాల్సిందే. తమ గడ్డ మీద ఉగ్రవాద ముఠాలకు నారు నీరు పోసి శిక్షణ పొందిన టెర్రరిస్టుల్ని సరిహద్దులు దాటించడంలో ఆరితేరిన పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ ప్రేరేపిత ఉన్మత్త శక్తుల పీచమణిచే ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా సాగాలి. నిఘా వైఫల్యాల కంతల్ని సత్వరం పూడ్చుకోవాలి. ఇంటెలిజెన్స్ బ్యూరో, రా విభాగాల నిరంతర నిఘా ఆహారహం అసిధారవ్రతంలాగా సాగాల్సిందే. ఏ 1-2 సార్లు అవి విఫలమైన భరత జాతి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. పెహల్గాం దుర్ఘటన అనంతరం జమ్మూ కాశ్మీర్లో కూంబింగ్ ఉగ్రవాదుల ఏరువేత యత్నాలు చురుకందుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. చురుకందుకోవడం ఏమిటి? అవి రోజుకు 24 గంటలు 365 రోజులు నిరాఘాటంగా కొనసాగుతూ ఉండాల్సిందే. పెహల్గాం ఘోర దురంతం వంటివి మళ్లీ జరగకుండా ఉండాలంటే పాక్ను ఆర్థికంగా, రాజకీయంగా, దౌత్యపరంగా అష్టదిగ్బంధం చేయడం ఒక్కటే సరిపోదు. ఉగ్రవాద శక్తుల్ని పెంచి పోషిస్తున్న ఐఎస్ఐ వంటి ఘాతుక సంస్థలు, వ్యవస్థల కోసాలు కదిలేలా, ఉగ్రవాద భూతానికి కోరలు కొమ్ములు పెరికి పారేసేలా మహాసమరం జరపాల్సిందే. తప్పదు, ఇక యుద్ధమే. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కలదేవర సైనింగ్ ఆఫ్. నమస్తే.